ఇక అదే బాటలో ప్రజాసేవలో దూసుకుపోతున్న మరో యంగ్ లీడర్ బీర్లా ఐలయ్య. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గానికి చెందిన బీర్లా ఐలయ్య ప్రస్తుతం కాంగ్రెస్ లో నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా కొనసాగుతున్నారు. ఈయన ఆలేరు టికెట్ పై కన్నేశారని, ఈ క్రమంలోనే సామాజిక సేవే ప్రధాన అస్త్రంగా ముందుకు వెళుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈయన ప్రజాసేవతో ప్రజల్లోనే కాక హైకమాండ్ మనసును కూడా గెలుచుకున్నారట. దీంతో స్థానికంగా అతి కొద్ది కాలంలోనే బీర్లా ఐలయ్య పొలిటికల్ గా చాలా ఫేమస్ అయ్యారు. దానికి కారణం పార్టీ కార్యక్రమాల కంటే సేవా కార్యక్రమాలే అని అంతా ఒప్పుకోవాల్సిన విషయమే. ఎందుకంటే బీర్లా ఫౌండేషన్ ద్వారా పేదల కోసం అంబులెన్స్ ఏర్పాటు, కరోనా సమయంలో ఉచిత మందుల పంపిణీ, వైద్య చికిత్సలు విస్తృతంగా సాగాయట. పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం, అశుభ కార్యక్రమాలకు అందించే ఆర్థిక దన్ను వగైరాలన్నీ ఆయన్ని స్థానికంగా పొలిటికల్ లీడర్గా నిలబెట్టాయట. బీర్లా ఫౌండేషన్ ద్వారా చక్కటి గుర్తింపు తెచ్చుకున్న ఐలయ్య మరిన్ని సేవా కార్యక్రమాలతో నియోజకవర్గంలో పాగా వేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారట. ఇన్నాళ్ళు రాజకీయంగా ఎదగడానికి హామీలనే అస్త్రాలుగా ఉపయోగించేవారు నాయకులు. కానీ మారిన పరిస్థితుల నేపథ్యంలో ప్రజాసేవనే ప్రధాన అస్త్రంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ ఫిలాసఫీని ఫాలో అవుతున్న యువనేతలు ప్రజలకు పెద్ద గాలమే వేస్తున్నారని, అయితే వీరిద్దరిలో ఎవరి గాలం ఎక్కువ ఓటర్లను సంపాదిస్తుందోనని చర్చ విశ్లేషకుల్లో వ్యక్తమవుతోందట. మరి వీరి వ్యూహాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో వేచి చూడాలి.